పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ओम गुरुदेव दत्त 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 నేను మీ సాయి దత్తానందను మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని. వాస్తు సాముద్రిక మళ్ళీ వచ్చేసి ఈ మూలికా వైద్యము మన ఇంటి చుట్టూ దొరికే చిన్న చిన్న చెట్లు ముక్కలతోటి వైద్యం చేసుకునే పద్ధతి, మళ్ళీ వాస్తు లోపల రెమెడీ వాస్తు, సర్జరీ వాస్తు అంటే సర్జరీ వాస్తు అంటే కులగొట్టుడు రామాయణం. రెమెడీ వాస్తు అంటే దాన్ని యంత్రాలతోటి ఎట్లా సెట్ చేసుకోవాలి అనేది రెమెడీ వాస్తు. నేను చేసేది రెమెడీ వాస్తు. అయితే ఇవన్నిటిని నేను ఏంటంటే 42 సంవత్సరాలుగా అటు ఉద్యోగం చేసుకుంటూ డిఫెన్స్ లోపల మళ్ళీ ఇక్కడ వచ్చేసి నేను ఈ మంత్రయంత్ర శాస్త్రాలను దీన్ని బాగా రీసెర్చ్ చేసుకుంటూ నా నా జీవితం లోపల నేను 8th క్లాస్ అప్పటి నుంచి నాకు ఈ పిచ్చింగ్ నేను చదివే పాఠ్య పుస్తకాలను పక్కకు పెట్టి మళ్ళీ వచ్చేసి ఈ యొక్క ఈ యంత్ర మంత్ర తంత్ర రుద్రాక్ష మూలికలు వీటన్నిటి పుస్తకాలు తెచ్చి చదివేటోడిని. అక్కడక్కడ పాత పుస్తకాలు కుప్పలు కోసి అమ్ముతారు కదా, అక్కడ సెర్చ్ చేసి ఎతికి తీసుకొని వస్తుంటే అయితే ఇది చిన్నప్పటి నుంచి నాకు బాగా మైండ్లో ఎక్కిపోయింది ఇది. అయితే ఈ రుద్రాక్షలది కూడా పిచ్చి బాగా నాకు. అసలు రుద్రాక్షలు ఇంత రేట్ ఎందుకు ఉంటాయి, ఈ రుద్రాక్షలు వేసుకుంటే ఏం ఫలితం వస్తుంది, దీని గురించి భగవతి పురాణం మన వచ్చేసి అమ్మవారిది పురాణం ఉంది కదా, భగవతి పురాణం, మళ్ళీ వచ్చేసి శివపురాణము, మళ్ళీ వచ్చేసి ఇటువంటి కొన్ని పురాణాలలో బ్రహ్మ పురాణము వాటిలో రాసిండు కొన్ని. అయితే వీటన్నిటి ఏంటంటే శివపురాణం లోపల కొన్ని ఏం చేసిండంటే ఏ ముఖాలు మీన్స్ గీతలు, దాని లోపల ఉంటే గింజలు కూడా 8 గీతలు ఉంటే 8 గింజలు ఉండాలి అనుకుంటా, 10 గీతలు ఉంటే 10 గింజలు ఉండాలి. అయితే ఇవి ఏంటంటే ఈ రుద్రాక్ష లోపల గింజలు లేకుండా ఉంటాయి. అయితే ఆ గింజలు లేనివి మన నీళ్ళలో వేస్తే తేలుతాయి, అట్లా టెస్ట్ చేసి చూసుకోవాలి. అయితే ఇప్పుడు ల్యాబ్ టెస్టింగ్ ఇచ్చినామనుకో, ఇప్పుడు ఇది వచ్చేసి ఇప్పుడు ఇట్లా ఇది ఉంది, ఇది ల్యాబ్ టెస్టింగు, ఈ రుద్రాక్ష మేము టెస్టింగ్కి ఇచ్చి చేయించినమాట. అయితే దీనికి 6 ముఖాలు ఉన్నాయి చూడండి, 6 ముఖాలు రుద్రాక్ష అని రాసిండు, రియల్ అని రాసిండు. మరి ఇలా గింజలు లేని సంగతి ఆడు రాయాడు, ఇలా గింజలు ఉన్నాయా లేదా అనేది రాయాడు. గింజలు లేకుంటే అది పనిచేయదు. ఇప్పుడు మన బియ్యం ఉన్నాయి, బియ్యము తురుపలా పడతారు కదా, ఇట్లా గాలికి బియ్యము ఉన్నాయి, అయితే ఇక్కడ పడితే బియ్యం లేని దూరం కొట్టుకుపోతాయి. అదేవిధంగా ఇవి కూడా అంతే. కాబట్టి మనకు ఈ రుద్రాక్షలు ఏవైతే ఉన్నాయో బియ్యం ఉన్నాయి, బియ్యం లేనివి గింజలు ఎట్లా చూస్తామో ఇవి కూడా నీళ్ళల్లో వేసి చూస్తేనే తెలుస్తుంది. నీళ్ళల్లో వేస్తే మునిగిపోవాలి, నీళ్ళల్లో వేస్తే అవి పైకి తెలియ అనుకో దాంట్లో గింజలు లేనట్టు లెక్క. అయితే ఈ 8 ముఖాల రుద్రాక్ష ఏదైతుందో ఇది సప్తముఖి రుద్రాక్ష. ఇది వచ్చేసి 8 ముఖాల రుద్రాక్ష వచ్చేసి అష్టముఖి అంటారు దీన్ని. ఆదివారం నాడు ధరించాలి.
6 గంటల నుంచి 7 గంటల మధ్యాహ్నం. అయితే ఇది వినాయక పూజ చేసి వినాయకుని యొక్క ఆయన వినాయక చవితి నాడు వేసుకోమని చెప్తారు. ఆ రోజు వీలైతే వేసుకుంటే ఇంకా మంచిది. ఇది వినాయక స్వరూపం అన్నట్టు. ఇది విఘ్నేశ్వరం అంటే విఘ్నాలు రానిది. 8 ముఖాలు రుద్రాక్ష వేసుకుంటే శని కూడా దగ్గర రాదు. అయితే వినాయక పూజ చేసుకోవాలి. మళ్ళీ వచ్చేసి ఆదివారం నాడు వేసుకోవాలి ఈ అష్టముఖి రుద్రాక్ష. అయితే కొందరు అడుగుతారు, స్వామి మా నక్షత్రానికి ఏం రుద్రాక్ష వస్తుందని. అయితే మీ నక్షత్రానికి ఏ రుద్రాక్ష వస్తుందంటే, ఇప్పుడు ఈ 8 ముఖాల నక్షత్రం ఏదైతుందో ఇది ఎవరికి వస్తుందంటే, ఈ 8 ముఖాల రుద్రాక్ష ఆరుద్ర నక్షత్రం మూలక వస్తుంది. ఇది ఆరుద్ర నక్షత్రం మూలకు ఈ 8 ముఖాల రుద్రాక్ష వస్తుంది. అయితే ఇంకోటి ఏంటంటే ఈ అష్టముఖి అంటారు దీన్ని. ఇంకోటి ఏంటంటే ఈ 8 ముఖాలు మళ్ళీ వచ్చేసి ఈ శతభిష నక్షత్రం వాళ్ళు కూడా వాళ్ళకు కూడా వస్తుంది. ఇది కూడా అష్టముఖి, ఇది వేసుకోవచ్చు. అయితే వీళ్ళు ఏ రోజు వేసుకోవాలి, వీళ్ళు వచ్చేసి ఈ అష్టముఖి రుద్రాక్ష ఆదివారం నాడు 6 గంటల నుంచి 7 గంటల దాకా పొద్దుటి పూట వినాయక చవితి రోజు వేసుకున్నా మంచిదే. లేకుంటే వినాయక పూజ లేకుంటే నెలకు వస్తుంది కదా, ఏది సంకట వినాయక చతుర్దశి వస్తుంది కదా, ఆ రోజు వేసుకున్నా మంచిది. లేదనుకుంటే మామూలుగా ఈ ఆదివారం నాడు వేసుకున్నా మంచిది. అయితే మీకు ఈ రుద్రాక్షలు కావాలన్నా ఏది కావాలన్నా సన్న జీరో సైజు నుంచి నా దగ్గర జంబో సైజు ఈ సైజు దాకా కూడా ఉంటాయి, నిమ్మకాయ సైజు కూడా ఉంటాయి. మీరు రావచ్చు, తీసుకోవచ్చు. పొద్దున నేను 10 గంటల నుంచి సాయంత్రము 6 గంటల వరకు నా ఆఫీస్ స్కూల్ ఉంటుంది. మంగళవారం సోమవారం హాలిడే ఉంటుంది. మీరు ఎల్లవేళలా నా యొక్క ఆ సేవలు కావాలనుకుంటే ఫోన్ చేసి కూడా మీరు మాట్లాడవచ్చు. పొద్దున 7 గంటల నుంచి 9 దాకా, రాత్రి 10 నుంచి 12 దాకా నేనే స్వయంగా మాట్లాడతా. మీ సాయి దత్తానంద ఎల్లవేళలో మీ సేవ ఉంటుంది. నా తుది శ్వాస వరకు నేను సలహా ఇవ్వడానికి, పరిష్కార మార్గాన్ని తెలపడానికి సిద్ధంగా ఉన్నా. నన్ను ఉపయోగించుకోండి. నా యొక్క ప్రోగ్రాం మీకు నచ్చినట్టయితే ఇతరులకు లైక్ కొట్టండి, నా ప్రోగ్రాంకు లైక్ కొట్టండి, ఇతరులకు మీరు షేర్ చేసి పంపించండి 10 మందికి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి. చేసినట్టయితే నాకు ఇంకా మీరు ప్రోద్బలం ఇచ్చి నన్ను ప్రోత్సహించినట్టు ఉంటుంది. ఇంకా నేను రీసెర్చ్ చేసి ఇంకా మీకు కొన్ని విషయాలు చెప్తాను. అయితే ఎంతోమంది ఫోన్ చేసి చెప్తుంటారు, గురుగారు మాకు మంచిగా అయింది, మీరు చెప్పిన ప్రకారంగా మాకు సంతానం అయింది, లేదు మీరు చెప్పిన ప్రకారం మా పిల్లోడు బయట ఇవన్నీ అంటుంటారు కదా. వాళ్ళు ఏం చేస్తారు, నాకు ఫోన్ చేసి ఏదైనా కట్నం పంపించాలంట. కట్న కానుకలు నాకు వద్దండి, మీరు ఏదైనా గుళ్ళల్లో అన్నదానానికి ఇవ్వండి, నాకు సంతోషం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం అన్ని దానాలు చేస్తున్నట్టు లెక్క, ఒక అన్నం దానం చేస్తే. కాబట్టి అన్నదానం చేయండి. అన్నదానం లోపల ఏంటంటే అన్ని దానాలు ఉన్నాయి. దాని లోపల బియ్యం అనేటివి ఈ చంద్రునికి సంబంధించినవి, ధాన్యం. మళ్ళీ వచ్చేసి దాంట్లో కందిపప్పు ఉంటుంది, కందిపప్పు కుజుడికి సంబంధించిన ధాన్యం. మళ్ళీ దాంట్లో వచ్చేసి మీకు నూనె ఉంటుంది, శనికి సంబంధించింది, ఉప్పు ఉంటుంది, శనికి సంబంధించింది. ఈ విధంగా దాంట్లో మినుములు అది ఇంత పాపడ పెట్టిననుకో అది రావుకు సంబంధించింది. ఈ విధంగా ప్రతి ఒక్కటి దాని లోపల అన్నదానం లోపల అన్ని ధాన్యాలు ఉంటాయి. ఈ నవగ్రహాలకు సంబంధించిన ధాన్యాలు మొత్తం దాని లోపల ఉంటాయి. దానికి నవగ్రహాలకు సంబంధించిన మొత్తం ఐటమ్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి మీకు అఖండ శ్రీమంతులు అవుతారు ఈ అన్నదానం చేసినట్టయితే. నాకు పంపిస్తుంది, నాకు ఖాళీ మీకు రిజల్ట్ వస్తే ఫోన్ చేసి చెప్తే సంతోషిస్తాను, నేను అల్ప సంతోషిస్తాను. జై గురుదత్త.